హలో అండి. ఈ వీడియోలో మనం పైథాన్‌లో నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దామండి. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఒక ఫైల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ డాట్ పై. ఓకే అండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ డాట్ పై అని ఒక ఫైల్ తీసుకున్నా అండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం నంపై చేద్దామండి. నంపై అంటే ఏంటంటే బేసిక్‌గా అసలు వాట్ ఈస్ నంపై? పైథాన్‌లో నంపై అని, పాండాస్ అని చాలా చూసినాం కదండీ. అసలు ఫస్ట్ నంపై అంటే ఏంటంటే నంపైని యూజ్ చేసి మనం పైథాన్‌లో మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్‌గా చేయొచ్చనమాట. మామూలుగా పైథాన్‌లో లిస్టులు కూడా ఉంటాయి. లిస్ట్ ఆఫ్ 1, 2, 3 అని చెప్పేసి యారేస్ తీసుకొని చేస్తాము. అలా చేస్తే చాలా స్లోగా ఉంటాయి. నంపైకి పైథాన్‌లో ఉన్న అదర్ లిస్టులకి తేడా ఏంటంటే నంపై అనేది ఒక స్పోర్ట్ కార్‌లో రిజల్ట్ ఎంత స్పీడ్‌గా వెళ్తామో అంత ఫాస్ట్‌గా నంపై అనేది మనకి రిజల్ట్ ఇస్తది. అది కాకుండా మనం ఓన్లీ పైథాన్ లిస్టుల మీద డిపెండ్ అయ్యామనుకో ఏదైనా క్యాలిక్యులేషన్ కోసము, అది బైస్కిల్ రైట్ చేస్తే ఎంత స్లోగా వెళ్తామో అలా వెళ్తదనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఇది చెప్పాను. నంపై అనేది సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తదనమాట మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ కోసము. సో, ఫస్ట్ నంపైలో చూద్దామండి. నంపైలో నేను జస్ట్ అరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అరే ఎగ్జాంపుల్ అనే కాదండి, మీరు చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్టు నంపైని ఇంపోర్ట్ చేసుకుంటున్నా అండి. సో, ఇంపోర్ట్ నంపై అని చెప్పి రాయాలి. తర్వాత నేను ఏ అనే ఒక అరే తీసుకున్నా. ఓకే అండి. ఇప్పుడు ప్రింట్ మీన్ అని తీసుకుంటున్నా అండి. మీన్ అంటే ఆటోమేటిక్‌గా మనకి 10th క్లాస్ మ్యాథ్స్‌లో మీన్ ఉంటది కదండీ. సో, అలా మీన్ వస్తది. తర్వాత మాక్సిమం వస్తది. మిన్ వస్తది. సమ్ వస్తది. అన్నీ కూడా అండి. మామూలుగా మనం ఇప్పుడు సమ్ చేయాలంటే ఏం చేయాలండి? ఫర్ లూప్ రాసి, ఫర్ లూప్‌లో వాల్యూస్‌ని తీసుకొని వాటిని ప్రింట్ చేయాలి కదా! ఇక్కడ ఏంటంటే నంపైలో బై డిఫాల్ట్‌గా నంపై అనే ఈ పైథాన్ ప్యాకేజ్ వల్ల మీను, మీడియను, స్టాండర్డ్ డీవియేషను, సమ్ము, మిన్ను, మాక్సిమం ఈజీగా అనమాట. ఇవంటే బై డిఫాల్ట్‌గా పైథాన్ మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తదనమాట. ఈ పైథాన్ లైబ్రరీలో ఉన్న నంపై అనే లైబ్రరీ కొన్ని ప్రొవైడ్ చేస్తది. వీటి ద్వారా మనం చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. నేను జస్ట్ ఈ అరే తీసుకున్నానండి. మనం 2D అరే తీయొచ్చు, 3D అరే తీసుకోవచ్చు. మనకి 10th క్లాస్‌లో మ్యాట్రిక్స్ ఉంటాయి కదా! ఫస్టో, సెకండో అలాంటివి కూడా ఈజీగా మనం నంపైలో క్యాలిక్యులేషన్స్ చేయొచ్చండి. నేను దీనికి అవుట్‌పుట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది చూడండి మీన్ 30.0, మీడియన్ 30.0, స్టాండర్డ్ డీవియేషను, సమ్, మినిమమ్ నెంబర్ ఈజ్ 10, మాక్సిమం నెంబర్ ఈజ్ 50. ఓకే అండి. ఇది నంపై గురించి. నంపై గురించి ఎవరైనా నంపై అంటే ఏంటని సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకునే విధంగా ఏంటంటే, నంపైని యూజ్ చేసి మనం పైథాన్‌లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. అది ఏ ఆపరేషన్ అయినా సరే. మ్యాట్రిక్స్ గానివ్వండి, 2D గానివ్వండి, 3D గానివ్వండి, ఎలాంటి టైప్ ఆఫ్ యారేస్ ఇచ్చినా ఈజీగా చేసేయొచ్చనమాట. అది నంపై గురించి మంచిగా గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో అడిగితే. సో, నెక్స్ట్ పాండాస్ గురించి చెప్తా అండి. పాండాస్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి చాలా చోట్ల కంపెనీలో ఎలా ఉంటదంటే, మనం పాండాస్‌ని యూజ్ చేసి ఒక ఫైల్‌లో డేటాని రీడ్ చేసి, ఆ డేటాలో ఉన్న వాల్యూస్‌ని, క్వెరీస్‌ని తీసుకోవచ్చనమాట. మామూలుగా ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఏమవుతదంటే ఒక ఫైల్ ఇస్తారనమాట. ఫైల్ ఇచ్చి ఈ ఫైల్‌లో ఉన్న క్వెరీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? ఎగ్జిక్యూట్ చేసి చూడండి అంటారు. లేపోతే ఒక ఎక్సెల్ ఫైల్ ఇచ్చేసి ఆ ఫైల్‌లో వాల్యూస్ ఏంటివి? ఎలా ఉంటవి? అలా అన్నీ చూస్తారనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడండి నా దగ్గర ఒక సీఎస్‌వి ఫైల్ ఉందనమాట. ఓకేనా అండి. ఇగో టెస్ట్.csv ఫైల్ అని ఉంది కదా! సో, నేను దీనికోసం మీకు చూపిస్తున్నా అండి. సో, నేను దీన్నంతా రిమూవ్ చేసేస్తా. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే అండి డేటా ఈక్వల్ టు pd డాట్ రీడ్ CSV అని ఒక ఫంక్షన్ ఉంటుందండి దీంట్లో. ఓకేనా అండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే tst.csv అని ఇస్తున్నా. ఇక్కడ ఒక tst ఫైల్ ఉంది కదండి, tst.csv ఈ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఈ ఫైల్‌లో ఫస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి ఏం డేటా ఉందో. ఇలా ఉందన్నమాట ఈ ఫైల్‌లో. నేము, ఏజ్, సిటీ అని ఇవి హెడర్స్ అనమాట. ఇవన్నీ వాటి వాల్యూస్. సో, ఎందుకు మనం రీడ్ చేయాలి అంటే, మనం లార్జ్ అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది డేటా ఎక్సెల్ ఫైల్‌లో గానీ, నార్మల్ ఫైల్స్‌లోనే ఉంటదనమాట. సో, మనం దాన్ని తీసుకోవచ్చు. ఓన్లీ ఇలాంటి టేబుల్ డేటానే కాదండి, మీరు ఏ డేటా ఇచ్చినా ఒక డేటాని ఫైల్‌లోంచి రీడ్ చేసి మీకు చూపిస్తదనమాట. ఇక్కడ డేటా డాట్ హెడ్ అంటే ఫస్ట్ 5 రోస్ కనిపిస్తాయనమాట. డేటా డాట్ డిస్క్రైబ్డ్ అంటే ఇందులో ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే అవి కూడా చూపిస్తదనమాట మీకు.
ఇంకేంటంటే మనం ఏం చేయొచ్చు అంటే ఏమి కీస్ ఉన్నాయి, ఏమి రోస్ ఉన్నాయి అంటే ఏంటంటే పాండాస్ని యూస్ చేసి మనం సింపుల్గా అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇదిగోండి కాలం కౌంట్ ఇవన్నీ ఇస్తుంది కదా, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వాల్యూస్ డాట్ కౌంట్ అంటే నేను ఇక్కడ కాలం నేమ్ ఇవ్వాలి కదా, కాలం నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మనకి సిఎస్వి ఫైల్ ఉంది కదండి, ఇక్కడ సిఎస్వి ఫైల్లో ఫస్ట్ నేను నేమ్ అనే కాలం ఇస్తున్నా. ఇలాంటి నేమ్ అనే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ ఈ పాండాస్ యూజ్ చేసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏజ్ డాట్ మీన్ అన్నాను అనుకో, మనకి ఇక్కడ చాలామందికి ఏజెస్ ఇచ్చాను కదండి, ఈ అన్ని ఏజ్ క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క మీన్ ఇస్తుంది అనమాట మీకు. సో ఈ కాలంలో ఏజ్ అనే కాలం నేమ్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ ఏ క్యాపిటల్ లెటర్ ఉంది కదండి, సో సేమ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏజీ అని ఇవ్వాలి. ఓకే అండి. ఇట్లాగా మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నాకేంటంటే ఓన్లీ కీస్ కావాలనుకుంటున్నా ఆ కాలంలో, అంటే ఈ tst.csv ఫైల్లో ఏమేమి కీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 కీస్ ఉన్నాయి కదా, సో ఆ 3 కీస్ మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేమ్ డాట్ టు అప్పర్ అంటే ప్రతి ఒక్క నేము అప్పర్గా ప్రింట్ అవుతుంది. నేనేం ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఆఫ్ డేటా ఆఫ్ కీస్ డాట్ కాలమ్స్ అని ఇస్తున్నా అండి. కాలమ్స్ అంటే డేటా డాట్ కాలమ్స్. ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ కాలమ్స్నే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే అండి. ఇన్ఫో అంటే ఆ టేబుల్ ఇన్ఫో ఇస్తుంది అనమాట. ఇదంతా నేను జస్ట్ మీకు కామెంట్స్ రూపంలో రాసాను. ఇక్కడ రీడ్ చేస్తుంది, తర్వాత ఫస్ట్ 5 రోస్ని చూపిస్తుంది, తర్వాత డిస్క్రైబ్ చేస్తుంది, ఇలా ఇదన్నీ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ గ్రూప్ తీసుకుంటున్నా, గ్రూప్ని మీన్ చేస్తున్నా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నా. పాండాస్ యొక్క యూజ్ ఏంటంటే ఏదన్నా ఫైల్లోంచి డేటాని రీడ్ చేస్తుంది, అలాగే నార్మల్ క్యాలిక్యులేషన్స్ చేయమన్నా చేస్తుంది. పాండాస్కి మనం ఫస్ట్ ఎంతో కొంత డేటా ఇవ్వాలి. ఆ డేటాని తీసుకుని అది మీకు అనాలిసిస్ చేసి ఇస్తుంది అనమాట. అది పాండా డ్యూటీ. పాండాకి మనం ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ నంపైలో ఏంటంటే మీకు ఇష్టమైన యారేస్ అన్నీ ఇచ్చుకోవచ్చు. పాండాస్లో మీరు జేసన్ డేటా ఇవ్వాలి, స్ట్రింగ్ డేటా ఇవ్వాలి. మీకు ఏ డేటా ప్రాపర్గా కావాలనుకుంటున్నారు, ఏ డేటా కరెక్ట్గా అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేటాని పాండాస్లో ఇవ్వాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అండి మీకు. మనకి ఫస్ట్ 5 రోస్ చూపిస్తుంది ఇక్కడ. నాకు ఒక ఎర్రర్ వచ్చిందండి, గ్రూప్ బై కాలం. నేను ఇది మినిమైజ్ చేస్తున్నాను అండి ఒక్కసారి. ఇవ్వండి. ఇప్పుడు నాకు ఏం చేస్తుంది, ఫస్ట్ నేను పాండాస్ చెప్తున్నాను అండి. పాండాస్లో ఫస్ట్ సిఎస్విని తీసుకుని ఫస్ట్ 5 రోస్ ప్రింట్ ఇస్తుంది, తర్వాత డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పాను కదా. ఫస్ట్ 5 రోస్లో ఎవరున్నారంటే వీళ్ళండి, వీళ్ళందరూ ఉన్నది ఫస్ట్ 5 రోస్లో. తర్వాత డిస్క్రైబ్ చేస్తుంది, కౌంట్ ఏంటి, మీన్ ఏంటి, ఎస్టీడీ ఏంటి, మిన్ ఏంటి, మ్యాక్స్, ఇదంతా కూడా ఈ స్టాటిస్టిక్లో చూపిస్తుంది అనమాట. అందుకని డిస్క్రైబ్ అని చెప్పి రాశాను. ఇవన్నీ ఫస్ట్ దానివండి, పాండాస్ పైథాన్వి. ఇది పైథాన్ది, ఇది పాండాస్ది. ఇక్కడ మనం ఫస్ట్ 5 రోస్ ప్రింట్ చేసాము, తర్వాత డిస్క్రైబ్ చేసాము. ఈ ఫస్ట్ 5 రోస్ ఎందులో అంటే ఈ .csv ఫైల్లోవి. ఇవి ఫస్ట్ 5 రోస్ ఉన్నాయి కదండి, ఈ ఫస్ట్ 5 రోస్, ఇవి ఫస్ట్ 5 రోస్ మనకి ఇక్కడ అవుట్పుట్లో కనిపించాయి. చూసారండి, మీకు కిందకి పెట్టి చూపిస్తాం. ఇవ్వండి చూడండి, ఈ ఫస్ట్ 5 రోస్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 5 రోస్ మనకి ఇక్కడ కనిపించాయి. ఓకేనండి. ఇది పాండాస్ గురించి. అసలు పాండాస్ అంటే ఏంటో అర్థమైంది కదండి. ఏదైనా ఒక ఫైల్లోంచి డేటా తీసుకుని ఆ డేటాని ఈజీగా చాలా మంచిగా ఎఫెక్టివ్ వేలో మనం అనాలిసిస్ చేస్తుంది, రిట్రైవ్ చేస్తుంది, ఏమైనా క్యాలిక్యులేషన్స్ కావాలంటే చేస్తుంది. అది పాండాస్ యొక్క పని అండి. సో నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్ చెప్తున్నాను అండి. మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఏంటంటే ఒక పైథాన్ లైబ్రరీ. దీనివల్ల యూజ్ ఏంటంటే అండి, మన దగ్గర ఏమైనా డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం చూపించవచ్చు అనమాట. ఇప్పుడు లైన్ గ్రాఫ్ అలాగా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం చూపించవచ్చు అనమాట. దానికోసమని నేను ఇక్కడ రెండు వాల్యూస్ తీసుకుంటున్నాను అండి. సో ఈ 2 వాల్యూస్లో ఏం చేశాను అంటే
ఫస్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకున్నా. ఇదేం చేస్తుందంటే ముందుగా ఒక డాటెడ్ లైన్ ప్లాట్ గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఎందుకు మనకి మ్యాట్ప్లాట్లిబ్ అంటే యూజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా అది ఎలాంటి డేటా అయినా సరే ఈ మ్యాట్ప్లాట్లిబ్ ఏం చేస్తుందంటే దాన్ని డిస్క్రైబ్ చేసుకుని తీసుకుని మనం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇవ్వాలండి డిస్ప్లే చేయడానికి, పై చార్ట్గా చేయడానికి, ఇంకా బార్ చార్ట్స్ చేయొచ్చు, లీనియర్ చార్ట్స్, దీన్ని లీనియర్ చార్ట్స్ అంటారు, సింపుల్ లీనియర్ చార్ట్స్ అంటారు, బార్ చార్ట్స్ చేయొచ్చు, ఇంకా దాన్ని ఏమంటారు డాటెడ్ చార్ట్స్ చేయొచ్చు, లేకపోతే ఒక గ్రాఫ్లోనే 2-3 గ్రాఫ్స్ చేయొచ్చు అనమాట. అలాగా అనమాట. మెయిన్ పర్పస్ ఆఫ్ ది pythonlotlib ఏంటంటే అండి మనకి బార్ చార్ట్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తామండి. ఇక్కడ నేను స్టూడెంట్స్ తీసుకుంటున్నాను అండి. స్టూడెంట్స్ తీసుకున్నాక ఇక్కడ pt.bar అని ఇచ్చానమాట. ఇచ్చినాక ఇదేమవుతుందంటే నాకు ఎక్స్ లేబుల్ వై లేబుల్ కావాలి కాబట్టి అవి రెండు ఇచ్చానండి. తర్వాత టైటిల్ ఇచ్చాను. ఇక్కడ plt.show అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఎక్స్ వాల్యూస్ అంటే నేమ్స్ తీసుకుంటుంది, వై వాల్యూస్లో స్కోర్స్ తీసుకుంటుంది, స్టూడెంట్ స్కోరు బార్ చార్ట్లో చూపిస్తుంది అనమాట అండి. ఒకసారి చూడండి. ఇదిగోండి చూసారండి. ఇది ఫస్ట్ గ్రాఫ్. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకోటి రాసాం కదా స్టూడెంట్ స్కోర్స్ అండి. ఇందులో ఇవి జాన్ మార్క్స్, ఇవి వాళ్ళ స్కోర్స్, స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్స్. ఇది బార్ గ్రాఫ్ అనమాట. ఇంకా పై చార్ట్ గ్రాఫ్ అలా చాలా చేయొచ్చండి. ఇదేంటంటే జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా మీకు. నేను చాలా వీడియోస్లో చూశాను పైథాన్ అని నంపై అని చాలా చెప్తున్నారు కదా. రియల్ టైంలో ఏంటంటే అండి పైథాన్ దేనికి యూజ్ చేస్తారు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి. పాండాస్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఫైల్లో డేటాని రిట్రైవ్ చేసి లేకపోతే మీ దగ్గర ఉన్న డేటాని రిట్రైవ్ చేసి క్లీన్ చేసి అనాలిసిస్ చేయొచ్చు. మ్యాట్ప్లాట్లిబ్ వల్ల యూజ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డేటాని మంచిగా ప్రజెంట్ చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ అవుతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.